క్రైస్తవ దేశంగా ఉన్న టర్కీని ఇస్లామిక్ రాజ్యంగా మార్చుకురాగలిగినటువంటి ఎర్డోగన్ ఇప్పుడు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. టర్కీ అనేటటువంటిది ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధం. ఇరాన్ మీద గనక ఇజ్రాయెల్ మరొకసారి దాడికి దిగితే మేమొచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం అన్నటువంటిది. ఇంకొక వైపున గ్రేటర్ టర్కీలో ఇజ్రాయెల్‌ని భాగంగా చేసుకుంటామని. అంటే ఇజ్రాయెల్‌ని అంతం చేసి లేదా ఇజ్రాయెల్ నాయకత్వాన్ని సైన్యాన్ని అంతం చేసి టర్కీలో జాయిన్ చేసుకుంటాం అన్నటువంటిది. వాస్తవంగా ఇరాన్ యుద్ధం కనుక ముగిస్తే నెక్స్ట్ పోయేది టర్కీనే. పాకిస్తాన్ ఈ రెండింటిని ఏం వదిలిపెట్టదు ఇజ్రాయెల్ భవిష్యత్తులో. ఎందుకంటే యూదు జాతి అంతానికి పంతం పట్టే ఏ జాతిని అది ఉండనియదు. తమకి ఇబ్బంది కలిగించే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో వాళ్ళేమో యూదు జాతిని అంతం చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ఉన్న అంతర్లీనంగా ఉన్న ఇజ్రాయెల్ సహకారంతో వాళ్ళు బతకాల్సి వస్తుంది. ప్రపంచంలో అందరూ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటే సవ్యంగా ఉంటుంది. ఒకళ్ళని నాశనం చేయాలని కుట్రలు పనితే రెండో వాళ్ళు నాశనం అవుతారు. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ నాశనం చేయాలని కుట్రలు పనిని ఇజ్రాయెల్ పని ఉచ్చులో పడి ఇప్పుడు విలవెల్లాడుతున్నాయి. చివరికి ఆయిల్కి ప్రత్యామ్నాయమే ప్రపంచం అంతా నడిచే పరిస్థితి వచ్చేసింది. అందరూ ఎలక్ట్రిక్ వైపు వెళ్ళిపోతే రేపు పొద్దున దేశం ఏంటి అనే స్టేజ్ వచ్చింది.